అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ కరిగిపోని కలలు. రచన సి యమున గారు. పొద్దున్నే ఫోన్ సమాచారం తెలిసినప్పటి నుంచి సూర్యం గురించే నా హృదయం ఆవేదనతో నిండిపోయింది. సూర్యాన్ని చూడడానికి డ్రైవర్ని తీసుకుని వెంటనే కారులో బయలుదేరాను. నా స్నేహితుడు సూర్యాన్ని తలుచుకుంటే కలల వెలుగు నింపుకున్న నా కళ్లతో చెక్కుచెదరని ఓ నవ్వు ముఖమే మనసులో ప్రత్యక్షమవుతుంది. కలలు కనాలరా అని 6 దశాబ్దాల క్రితమే వాడన్న మాట ఎప్పటికీ మర్చిపోలేను. అబ్దుల్ కలాం గారు అన్నారా, లేక సూర్యమా? ఈ మాట ఎవరు ముందన్నారు, ఎవరు వెనకన్నారు? అలాంటి ఆలోచనల గందరగోళం అనవసరం గాని మా సూర్యం కూడా ఆ మాట అన్నాడనేది నిజం. అప్పుడే కాదు, ఎన్నో సంవత్సరాల తర్వాత 2 ఏళ్ల క్రితం మా స్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం సందర్భంగా కలిసినప్పుడు 70 ఏళ్లు నిండిన ఆ వయసులో కూడా సూర్యం తన కలల గురించే మాట్లాడాడు. అలాగని వాడు కన్న కలలన్నీ తీరాయని కాదు, వాడికి కష్టాలు లేవని కాదు. కష్టం ఎదురైనా, కల విఫలమైనా దృఢచిత్తంతో తిరిగి కలలు కనేవాడి మనస్తత్వం అర్థం కాని ఓ అద్భుతం. ఎంతటి క్లిష్ట పరిస్థితిలో కూడా కలలు కనాలిరా అనేవాడు. ఇప్పటి పరిస్థితిలో కూడా వాడు ఆ మాటే అనగలడా? ఓ పక్క స్నేహితుడిగా వాడి పరిస్థితి మీద సానుభూతి ఉన్నా ఎక్కడో ఆసక్తి కూడా ఉంది. ఇలాంటి ఒక రకమైన ఉత్సుకతతో ఉండే సందర్భం కాదు ఇది అని తెలిసిన మానవ నైజం కావచ్చు. ఎంత వద్దనుకున్నా మనసు ఆ ఆలోచన చుట్టూనే తిరుగుతోంది. చెరువులో ఈతలు, కోతి కొమ్మచ్చులు, గోలీలాటలతో కాస్త సౌకర్యాలు ఉన్న పల్లెటూరులో అందంగా సాగిపోతున్న బాల్యంలో ఏర్పడ్డ స్నేహం మాది. సూర్యంతో నా స్నేహం చాలా గాఢమైనది. ఒకే వీధి, ఒకే బడి, ఒకే ప్రాణం కూడా మాది. పేపర్ చదవడం, ప్రపంచ విషయాలు తెలుసుకోవడం వాడికి మహా ఇష్టం. మేము 8వ క్లాసులో ఉన్నప్పుడు కొత్తగా మా స్కూల్లో చేరిన కుర్ర టీచర్ ఓ సందర్భంలో పెద్దయ్యాక ఎవరెవరు ఏం చేయాలనుకుంటున్నారు అని ప్రశ్నించాడు. భవిష్యత్తు గురించి అలాంటి ప్రశ్న మొట్టమొదటిసారిగా విన్న మేమందరం ఏం జవాబు చెప్పాలో తెలియని అయోమయంలో పడి ఉంటే సూర్యం మటుకు ఇంజనీర్ కావాలన్నదే నా కల అని తడుంకోకుండా జవాబిచ్చాడు. మేమందరం షాక్ అయ్యాం. అదేంట్రా అలా చెప్పావు అని అడిగాం. అలాంటి కలలు కంటేనే దేన్ని సాధించడానికైనా మనం కృషి చేయగలం అన్నాడు సూర్యం. వాడి ధ్యేయమేంటో వాడు చెప్పాడు. వాడు కన్న కలలేంటో ఏమో గాని వాడి జవాబు విన్న మరుక్షణం నుంచే మేమందరం కూడా ఇంజనీర్ అయిపోవాలని నిర్ణయించేసుకున్నాం. 10th వాడే స్కూల్ ఫస్ట్. ఆ తరువాత ప్రక్క ఊరి కాలేజీలో చేరి పోటీలు పడి చదివాం. కానీ వాడికి తప్ప మాకెవ్వరికీ ఇంజనీరింగ్లో సీట్ రాలేదు. ఇంజనీరింగ్ సీట్ రాకపోతే ఏమి, ఎన్నో కోర్సులున్నాయి. దేశానికి ఒక్క ఇంజనీర్ మాత్రమే కాదు కదా అవసరం. ఒక టీచర్, లాయర్, అకౌంటెంట్, చివరకు కూలీ నాలి పనిచేసేవారు, ఇలా ఎంతోమంది కలిస్తేనే సమాజం ముందుకు నడుస్తుంది అని చాలా తేలిగ్గా, అంతకంటే స్థిరంగా చెప్పాడు వాడు. వాడి మాటలు మాకు ఓదార్పుని, ఆశ, ధైర్యం కలగజేస్తున్నా వాడికే హాయిగా సీట్ వచ్చేసింది. వాడి నాన్న మంచి రైతు, జీవితం వడ్డించిన విస్తరి, అందుకే ఈ స్పీచ్లు చెప్తున్నాడు అని మనసులో ఇతర ఆలోచనలు కలిగాయి. మంటగా కూడా అనిపించింది. అలా వాడి ఇంజనీరింగ్లో, మేం డిగ్రీల్లో చేరిపోయాం. వాడు ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలో ఉన్నప్పుడు అనుకోని విషాద ఘటన జరిగింది. వాళ్ల నాన్న చేలో నీళ్లు పెట్టడానికి వెళ్లి పాము కరిచి చనిపోయాడు. సూర్యానికి ఇంజనీరింగ్ కొనసాగించే పరిస్థితి లేదు. సూర్యమే ఆ ఇంటికి పెద్ద కొడుకు. తరువాత 2 చెల్లెళ్ళు, తమ్ముడు ఉన్నారు. తప్పనిసరైతే తన చదువు మానుకుని కుటుంబ బాధ్యత కోసం పల్లె చేరాడు. వ్యవసాయం చేయడానికి నడుం కట్టాడు. వాడి ఇంజనీరు కల అలా చెదిరిపోయినందుకు మా స్నేహితులందరికీ బాధ అనిపించింది. ఓదార్చుదామని వెళ్లిన మాకు ఇంజనీర్ అవ్వాలనే ఆ కల చెదిరిపోయిందేమో కాని నా కలలు కరిగిపోలేదు అని వాడే మాకు ఎదురు ధైర్యం చెప్పాడు. ఆ మాటలు విని వాడికి మతి చెలించిందేమో అనిపించింది మాకు. కాలం దొర్లిపోతోంది.
వాడు తెల్లవారుజామునే లేచి వెళ్లి పొలం పనుల్లో మునిగిపోయేవాడు. ఆ తరువాత తయారయ్యి పక్క ఊరి కాలేజీలో డిగ్రీ తరగతులకు హాజరయ్యేవాడు. సాయంత్రం కాలేజీ నుండి తిరిగి రాగానే మరలా వ్యవసాయం పనుల్లో మునిగి తేలేవాడు. వాడికున్న తెలివితేటలతో ఇటు వ్యవసాయంలోనూ అల్లుకుపోయాడు. వేయవలసిన పంటలు, నాటవలసిన విత్తులే కాకుండా వాడవలసిన ఎరువుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించేవాడు. ఆ ఊరి రైతులకు కూడా సలహాలు చెప్పేవాడు. సూర్యం పడుతున్న కష్టం చూసి తోటి రైతులు, కూలీలు వ్యవసాయంలో వాడికి ఎంతో అండగా నిలబడేవారు. తన అమూల్యమైన సలహాలతో తను వారికి తలలో నాలుకయ్యాడు. అటు వ్యవసాయం చేస్తూనే ఇటు డిగ్రీ పాసై ఆ పైన బీఈడీ కూడా పూర్తి చేసి ఆ ఊళ్ళోనే స్కూల్ టీచర్గా చేరాడు. సమర్థవంతుడైన రైతుగా, మంచి ఉపాధ్యాయుడుగా 2 చెల్లెళ్ళకి పెళ్లి చేశాడు. బాధ్యతాయుతమైన మనిషిగా, తమ్ముడికి చదువు చెప్పించిన గొప్ప అన్నగా ఆ ఊరి వాళ్ల మన్ననలు అందుకున్నాడు. మేం మటుకు కేవలం మా చదువులు పూర్తి చేసుకుని ఆయా ఊళ్ళలో మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డ వాళ్ళంగా మిగిలాం. పెద్దల ఇష్ట ప్రకారం అందరం పెళ్లిళ్లు చేసుకుని పిల్లలతో సంసార సాగరాలు ఈదుతున్నాం. పెళ్ళై 10 ఏళ్లు దాటుతున్నా సూర్యానికి పిల్లలు కలగలేదు. అయ్యో, వీడికి సంతానం కలగలేదే అని మాలో మేం బాధపడేవాళ్ళం. వాడికి మనసులో బాధ ఉండేదేమో కానీ పైకి మటుకు ఆ విషయం ఎప్పుడూ ఎవరితో అనలేదు. ఉన్నట్లుండి నాకు సూర్యం నుండి రమ్మని ఆహ్వానిస్తూ ఉత్తరం అందింది. అది చూసి కొన్ని క్షణాలు ఎలా స్పందించాలో అర్థం కాలేదు. కొంత వాడు చేయబోతున్న పని మీద ఆసక్తితోనూ, మరికొంత బాల్యమిత్రులందర్నీ కలవడానికి ఇదే అవకాశంగానూ భావించి వెళ్ళాను. తన శక్తికి తగ్గట్లు 4 అనాథ పిల్లల్ని చేరదీశాడు. వారికి విద్యాబుద్ధులు నేర్పించి మంచి జీవితాన్నివ్వాలనే వాడి నిర్ణయాన్ని, వాడికి సహకరిస్తున్న సూర్యం భార్యను మా స్నేహితులందరం మనస్ఫూర్తిగా అభినందించాం. వారి బాధ్యత తనకు దైవమిచ్చిన అవకాశంగా స్వీకరించాడు సూర్యం. ఆ సంతోషాన్ని ఆత్మీయులందరితో పంచుకోవడానికి చిన్నపాటి విందు ఇచ్చాడు. ఆ ఫంక్షన్కి వాడి తోబుట్టువులు గాని తమ్ముడు గాని రాలేదు. పాపం, పిల్లలు లేనివాడు కృంగిపోకుండా తనకున్నంతలో అనాథ పిల్లల్ని చేరదీసి తీర్చిదిద్దాలనుకుంటే ఇలా అయిన వాళ్లందరూ వెలివేయటమేమిటో మాకెవ్వరికీ అర్థం కాలేదు. అదే ప్రశ్నిస్తే వాళ్ల పిల్లల్ని దత్తత తీసుకోకుండా ఇలా అనాథల్ని చేరదీస్తున్నానని నాపై అలిగారు. పోన్లే గాని ఆ బంధాల మీద అనుబంధం కూడా ఇహపై ఈ పిల్లలపై చూపించుకోవచ్చులే అన్నాడు తేలికగా నవ్వుతూ. ఆ 4 పిల్లలతో ఆగలేదు సూర్యం. వాడు చేపట్టిన ఆ మహోన్నత కార్యక్రమం, ఆ పిల్లల్ని తీర్చిదిద్దుతున్న తీరు, అతడు చూపిస్తున్న శ్రద్ధ చూసి కొందరు ధార్మికులు చేయూతనిచ్చేందుకు ముందుకొచ్చారు. దాంతో మరికొంతమంది అనాథ పిల్లల బాధ్యత తీసుకున్నాడు సూర్యం. కనీసం కొంతమంది పిల్లలనైనా భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే అవకాశం నాకు లభించింది. వాళ్లని వివిధ రంగాలలో పైకి తీసుకురావాలన్నదే నా కల అని సూర్యం దృఢంగా చెప్పాడు. వాడు చేస్తున్న మంచి పనికి ఆనందించిన సొంత పిల్లల్ని పెంచడానికే నానా కష్టాలు పడుతున్నాం. అమ్మా నాన్న ఎవరో కూడా తెలియని ఈ అనాథ పిల్లలపై ఇన్ని ఆశలా అని మాలో మేం కొంత ఆశ్చర్యపోయాం. ఉద్యోగపరంగా నేను హైదరాబాదులో స్థిరపడ్డాం. వ్యాపారం చేసి ఎదగాలని ఊరిలో ఉన్న పచారీ కొట్టు, పొలాలు అమ్ముకుని మా నాన్న కూడా పట్నానికి చేరుకోవడంతో ఆ ఊరితో నాకు అనుబంధం దూరమైపోయింది. ఎవరి సంసారంలో వాళ్ళు పడ్డారు. సంసార బాధ్యతలు తప్ప ఆనాటి స్నేహితుల మధ్య అనుబంధాలు మిగలలేదు. వృత్తి నుండి రిటైర్ అయి పిల్లల బాధ్యతల నుండి గట్టెక్కి సేద తీరుతున్న వేళ 2 ఏళ్ల క్రితం సూర్యం తిరిగి టచ్లోకొచ్చాడు. తన విద్యార్థుల సలహాలతో, నేటి టెక్నాలజీ సాయంతో అప్పటి స్నేహితులైన మమ్మల్ని అందరినీ తిరిగి ఎలా పట్టుకున్నది ఉత్సాహంగా చెప్పుకొచ్చాడు. మా పాఠశాల పూర్వ విద్యార్థుల సమావేశం ఏర్పాటు చేశాడు. ఇంచుమించు ఆనాటి మా స్నేహితులందరూ వచ్చారు. అందరిలో సంతోషం వెల్లివిరిసింది. ఇంతటి ఆనందానికి ముఖ్య కారణం సూర్యమే. ఆ సమావేశం రోజున ఎంతో మంది ఆ స్కూలు పూర్వ విద్యార్థులు, తన సొంత బిడ్డలుగా పెంచి పెద్ద చేసిన అనాథ పిల్లలు, వాడు అండదండలిచ్చి సాయపడిన పేద పిల్లలు అందరూ వచ్చారు. వారిలో డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లుగా వివిధ రంగాలలో స్థిరపడిన వాళ్ళు ఎందరో ఉన్నారు.
వాళ్ళు సూర్యానికి వంగి నమస్కరిస్తుంటే ఆనందం, ఆశ్చర్యం కలిగింది మాకు. మాకు పుట్టిన వాళ్ళు మాత్రమే మా పిల్లలు. మరి వాడు గురువుగా, తండ్రిగా తీర్చిదిద్దిన సంతానం ఎంతమందో. దానికి సాక్ష్యం వాడు చదువు నేర్పిన విద్యార్థులే కాదు, హాస్టల్గా మార్పు చేసి విద్యార్థులకు తోడ్పడ్డ వాడిల్లు కూడా అందుకు నిదర్శనం. ఆనాడు ఇంజనీరింగ్ ఆపేసి ఊరు చేరిన రోజు కలలు కరిగిపోలేదు అని వాడు చెప్పిన మాటలు నా మనసులో మెదలగానే నా కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ తర్వాత మాటల్లో రాబోయే ఎన్నికల్లో నేను ప్రచారం చేస్తున్నాను అన్న వాడి మాటలకు విస్తుపోయాను. ఆపుకోలేక, ఈ వయసులో ఇవన్నీ నీకెందుకు అని అడిగాను. ఇన్నేళ్లుగా ఎంతమందో ఎమ్మెల్యేలు పదవుల్లోకి వస్తున్నారు, పోతున్నారు. మన ఊరు అభివృద్ధికి వాళ్ళు పెద్దగా చేసిందేమీ లేదు. ఈ ఎన్నికల్లో మన ఊరివాడు పోటీ చేస్తున్నాడు. పోటీ చేస్తున్న వ్యక్తి చాలా మంచివాడు, నీతి ధర్మం ఉన్నవాడు. అందుకే నేను అతని తరపున ప్రచారం చేస్తున్నాను. మన ఊరి వంతెన శిథిలావస్థకొచ్చింది. ఇప్పటికీ కనీసం జూనియర్ కాలేజీ కూడా మన ఊళ్ళో లేదు. అతను గెలిస్తే వంతెన, కాలేజీ రెండూ ఈ ఊరికి వస్తాయని ఆశ. అది నా కల అన్నాడు. ఆ వయసులో కళ్ళ నిండా కలల వెలుగు నింపుకున్న వాణ్ణి కళ్ళ నిండుగా చూసుకుని ఆశ్చర్యపోయాను. పూర్వ విద్యార్థుల సమావేశం తర్వాత అలనాటి మా స్నేహితుల మధ్య మళ్లీ బంధాలేర్పడ్డాయి. ఎందుకంటే వాట్సాప్ ఫోన్ల కన్నా అనుబంధాల కోసం సూర్యం పడ్డ బలమైన ఆరాటమే దానికి కారణమని చెప్తే అది అతిశయోక్తి కాదు. తను ప్రచారం చేసిన కుర్రాడు ఎమ్మెల్యేగా గెలిచి వాడనుకున్నట్లే ఊరికి వంతెన, జూనియర్ కాలేజీ తీసుకొచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా సంతోషపడ్డాను. సార్, ఇటు నుండి ఎటు తిరగాలి? డ్రైవర్ మాటకు ఉలిక్కిపడి ఈ లోకంలోకొచ్చాను. ఇంటికి దోవ నేను చెప్తుంటే 5 నిమిషాల్లో ఇంటి ముందు ఆపాడు. ఇంటి ముందు జనం. మనసు కీడు శంకిస్తోంది. గుండెల్లో దడ, కాళ్లల్లో నిస్సత్తువ. శక్తి కూడదీసుకుని వాడి గదిలోకి వెళ్ళాను. గదిలో వాడు విద్య నేర్పినవారు, పెంచినవారు 2-3 మౌనంగా నన్ను సూర్యం పడుకున్న మంచం దగ్గరకు తీసుకువెళ్లారు. 2 రోజుల క్రితం పక్షవాతానికి గురైన సూర్యం చచ్చుబడిన కుడికాలు, కుడి చెయ్యితో, వంకర తిరిగిన మూతితో బలహీనంగా పడుకునున్నాడు. పక్కన కుర్చీలో కూర్చుని వాడి చేతిని నా చేతిలోకి తీసుకుని, సూర్యం అన్నాను ఆప్యాయంగా. నా వంక చూసిన వాడి కళ్లలో చెక్కు చెదరని వెలుగు. ఈ స్థితిలో కూడా కలలు కంటున్నాడా? ఆ వెలుగు కలల వెలుగేనా? 2 రోజులుగా నలుగుతున్న నా ప్రశ్నకు సూర్యం సమాధానం చెప్పలేదు. చెప్పే స్థితిలో కూడా లేడు. మంచం ప్రక్కగా కళ్ల నిండా నీటితో సూర్యం భార్య కూర్చునుంది. కన్న పిల్లలే కనికరం చూపని రోజులివి. ఆ ఇబ్బందులు పడుతున్న వారిలో నేను ఒకణ్ణి. అలాంటిది పాపం, వాడి తర్వాత ఆవిడ పరిస్థితి ఏమిటి? మనసులో బాధతో కూడిన ఆలోచనలు ముసురుకున్నాయి. మీరు బెంగపెట్టుకోకండి. అమ్మను మేం జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకుంటాం. ఒకరి తర్వాత ఒకరు వచ్చి సూర్యం కాళ్లకు నమస్కరించి చెప్తున్నారు. వాడి తదనంతరం ఆమె బాధ్యత ఎవరు తీసుకోవాలి అని వంతులు వేసుకోవడానికి కాదు వాళ్లు పోటీ పడుతున్నది. ఆ అమ్మ సేవ చేసే అవకాశం మాక్కూడా వస్తే బావుండు, అదృష్టవంతులం అని ఆరాటపడుతున్నారు. వారి తాపత్రయం నాకు విస్మయం కలిగించింది. తన భార్యను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోతున్నానేమో అనే చివరి శ్వాస విడిచే భర్తకి అలా జరగదు, మేమున్నాం అంటూ లభిస్తున్న ఆ భరోసా కన్నా ఇంకేం కావాలి? పాతబడ్డ స్కూలుకు మరమ్మతులు చేయించి రంగులు వేయించే బాధ్యత నాది. మీరు ధైర్యంగా ఉండండి అని ఆ ఊరి ప్రెసిడెంట్ ప్రామిస్ చేస్తున్నాడు. విదేశాల్లో స్థిరపడిన మేమందరం కలిసి మీ ఇంటి మీద మరో అంతస్తు నిర్మాణానికి డొనేషన్ పంపిస్తాం. మీరనుకున్నట్లే మరికొంతమందికి హాస్టల్ సౌకర్యం కల్పించవచ్చు అని సూర్యం దగ్గర చదువుకుని విదేశంలో స్థిరపడ్డ విద్యార్థి విశ్వాసంగా చెప్తున్నాడు. అలాగే ఒకరు ఆ ఊరిలో హాస్పిటల్ పెట్టి ప్రాక్టీస్ చేస్తానంటే, మరొకరు వారానికొకసారి ఆ ఊరు వచ్చి కొత్త వ్యవసాయ పద్ధతుల గురించి రైతులకు అవగాహన క్లాసులు నిర్వహిస్తామంటున్నారు. నా ప్రశ్నకు సూర్యం చెప్పలేని సమాధానాన్ని వారందరూ తమ మాటల ద్వారా తెలియచేస్తున్నారు.
కొందరు ఏడుస్తూ పుట్టి ఏడుస్తూ చనిపోతారు. మరికొందరు నవ్వుతూ తనువు చాలిస్తారు. కాని సూర్యం లాంటి వాళ్ళు కలలు కంటూ పుట్టి వాటిని సాధిస్తూ తనువు చాలించినా ఆ కలలు ముందు తరాలకు చేరి అవి సాకారమవుతూనే ఉంటాయి. సూర్యం మరణించిన వాడి కలలకు మాత్రం మరణం లేదు. అవి కరిగిపోని కలలు. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.